కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన సలార్ పార్ట్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సలార్ పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ పార్ట్ 1 సూపర్ హిట్ దక్కించుకున్నా ఇప్పటి వరకు సలార్ పార్ట్ 2 షూటింగ్ ప్రారంభించలేదని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సలార్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సమయంలో ఒక లీక్ అందరికీ షాకింగ్గా మారింది. సలార్ 2లో అత్యంత కీలకంగా ఉండే టన్నెల్ ఫైట్ సీక్వెన్స్లోని కొన్ని క్లిప్స్, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ వరుసగా మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాలో, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను చేస్తున్నారు. వాటి షూటింగ్స్కి టైం కేటాయిస్తున్నా ప్రభాస్ సలార్ 2 షూట్లో ఎప్పుడు జాయిన్ అవుతాడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి తాజా లీక్ సర్ప్రైజ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు సలార్ 2కి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాలేదని చాలామంది అనుకుంటున్నారు. తాజా ఘటనతో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. బ్యాలెన్స్ వర్క్ కోసం ప్రభాస్ డేట్లు ఇవ్వాల్సి ఉంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ 2 కోసం ప్రభాస్, ప్రశాంత్ నీల్ కేవలం 2 నెలలు వర్క్ చేస్తే సరిపోతుందని, సినిమా విడుదలకు రెడీ అవుతుందని తెలుస్తోంది. అందుకే ప్రభాస్ వరుసగా ఇన్ని సినిమాలకు ఓకే చెప్పారని, త్వరలోనే స్పిరిట్ సినిమాను సైతం మొదలు పెట్టబోతున్నారు. అతి త్వరలోనే సలార్ 2కి సంబంధించిన ఫైనల్ షూట్ను సైతం పూర్తి చేసి 2025 చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారట. సలార్ 2 తరువాత ఆయన ఎన్టీఆర్తో సినిమాను చేయాల్సి ఉంది. అది వచ్చే ఏడాదిలోనే పట్టాలెక్కాల్సి ఉంది. అప్పటి వరకు ప్రభాస్తో సలార్ 2 ముగించి వచ్చే ఏడాదిలోనే సినిమాను విడుదల చేస్తే ఎన్టీఆర్ సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రశాంత్ నీల్ టీం ప్లాన్గా చేస్తున్నారు. ప్రశాంత్ సలార్ పార్ట్ 1 కోసం కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్లో విశ్వరూపం చూపించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటి వరకు మరో సినిమాలో చూడని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాన్ని సలార్ పార్ట్ 1లో కాటేరమ్మ ఫైట్ రూపంలో చూపించారు. కాటేరమ్మ ఫైట్ కంటే 10 రెట్లు అద్భుతంగా, ఫ్యాన్స్కి మతిపోయేంతగా సలార్ 2లోని టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని ప్రశాంత్ నీల్ భార్య స్వయంగా ఒక సందర్భంగా చెప్పుకొచ్చారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్కరిలోనూ టన్నెల్ ఫైట్ గురించి చర్చ జరుగుతోంది. సలార్ 2 గురించి గత కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న నెటిజన్స్ ఒక్కసారిగా టన్నెల్ ఫైట్ గురించి చర్చ పెట్టడంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో సలార్ 2 గురించి గత కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న నెటిజన్స్ ఒక్కసారిగా టన్నెల్ ఫైట్ గురించి చర్చ చెప్పడంతో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్స్లో సలార్ 2 హ్యాష్ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్లో నిలిచింది. సినిమా విడుదల సమయంలో పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.